గడిచిన వారమంతా కూడా ఆ పరలోక తండ్రి మనంతగానో ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఆయన తన జీవాహారంతో మనం పోషిస్తూ కాసి కాపాడుతూ ఈరోజు మనమందరం కూడా సంఘముగా కూడుకోవడానికి ఈ సమయం ఆయన మనకి ఇచ్చినది. కాబట్టి ఆయన్ని మనం స్తుతించి గణపరచాలి. ఆదివారం మందిరానికి రావడం, దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతూ ఉంటుంది. కానీ అసలు ఆదివారమే దేవుణ్ణి ఆరాధించాలనేది కాదు. మనం ప్రతి వారం ఈ మాట మొదటిగా మనం చెప్పుకునే మాట. ఎందుకంటే ఆరాధన అనేది క్రైమ్తో కూడింది, ఒక మాటతో చెప్పుకునేది కాదు. అది చాలా విశాలమైంది. మానవుని పాపానికి ఎలా అయితే హద్దు లేదో అలాగే దేవుని ఆరాధనకు కూడా ఒక హద్దు లేదు, దానికి సరిహద్దు లేదు. ఎందుకంటే దేవుడు ఆయన ఆరాధించడం అంటే అంత విశాలమైంది. మానవ జీవితం ఎప్పుడైతే దేవుని ఎరుగున్నామో అది మొదలుకుని ఆ ఊపిరి ఆగే వరకు కూడా దేవునితో కొనసాగటమే దేవునికి ఆరాధన. ఒక్కరోజు మందిరంలో కూడుకుని 2 పాటలు పాడుకుని 4 మాటలు చెప్పుకుని దేవుణ్ణి ఆరాధించేది ఆరాధన కాదు. ఆరాధన అనేది క్రైమ్తో కూడింది. క్రైమ్ మన జీవితాన్ని పన్నంగా పెట్టడమే క్రైమ్. దేవునికి క్రైమ్ చెల్లించడం అంటే ఆదివారం మందిరానికి వచ్చి దశంభాగాలు వేసి కానుకలు ఇచ్చి ప్రార్థన చేసుకుని చావుకుడితో 2 మాటలు చెప్పించుకుని వెళ్ళిపోయేది కాదు. ఆరాధన అనేది ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి గడియ దేవునితో సంభాషణ, దేవుని యొక్క వాక్యానుసారం జీవించడం, అది ఆరాధన. ఈ భూమి మీద మానవునిగా జీవించి తండ్రిని ఆరాధించిన, ఆత్మతో సత్యంతో ఆరాధించిన ఏకైక వ్యక్తి ఆ యేసుక్రీస్తు ప్రభువు. అలాంటి అవకాశం ఈరోజు నీకు నాకు ఇచ్చాడు. ఎవరైతే ఆ యొక్క ఆజ్ఞను అనుసరించి దేవుని యొక్క మాటను గైకుని ఆ చిత్త ప్రకారం నెరవేరుస్తామో, ఆయన చిత్తం ఏమైతే ఉందో దాన్ని అనుసరిస్తామో అది ఆరాధన. ఆరాధన అనేది క్రైస్తవుడికి, దేవునికి, ఒక భార్యకు, భర్తకు ఎలాంటి అన్యోన్యత కలిగి దాంపత్య జీవితంలో మరుగై ఉంటారో అలాగే దేవునికి నువ్వు నేను ఇచ్చే ఆరాధన నలుగురు వినేది కాదు, నలుగురు చెప్పుకునేది కాదు. ఎవరైతే వారి జీవితాన్ని పణంగా పెట్టుకుని దేవునికి అంకిత భావంలో కొనసాగుతారో వారికి దేవునికి తప్ప మనకు వ్యక్తికి తెలిసేది కాదు ఆరాధన అనేది. ఇవాళ ఏదో 2 మాటలు చెప్పుకుని 4 పాటలు పాడుకుని స్తోత్రం ప్రభా ఇది నా శుద్ధి ఆరాధన అని అసలు శుద్ధికి ఆరాధనకి పొంతన కాదు. ఈ మాట మన భాష గారు అనేక సార్లు మనకి చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవుని ఏం చేస్తే ఆరాధన అవుతుంది, మనం ఏమిస్తే దేవునికి ఆరాధన అవుతుంది, మనం దేవునితో ఎలా కొనసాగితే దేవునికి ఆరాధన అవుతుంది అనే దాని గురించి మనం అనేక సార్లు తెలుసుకున్నాము, మళ్ళీ తెలుసుకుంటూనే ఉంటున్నాము. కానీ మన నిజ జీవితాల్లో అలా మనం అసలు కొనసాగుతున్నామా లేదా అన్న దాని గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్ని వరకు అందరూ ఓకే, అందులోకి ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఉన్నవాడు ఆ మాట వింటాడు, ఆ రోజు వచ్చిన వాడు ఆ మాట వింటాడు. కానీ దాన్ని అనుసరించేవాడు ఎంతమంది ఉన్నాం, అసలు మనం అనుసరిస్తున్నామా లేదా అన్న దాని గురించి ఎవరికి వాడమే తోకేసుకోవాలి. ఒకరిని హెచ్చరించడానికి కానీ, ఒకరిని కించపరచడానికి కానీ, ఒకరిని మేలు చూపించడానికి కానీ మనకు అర్హత లేదు. ఎందుకంటే ప్రతి మానవుడిని దేవుడు ఇందాక మనం పాడుకున్నట్టుగా ఎంతో అమూల్యంగా ఎంచుకున్నాడు. ఆయన అమూల్యంగా ఎంచుకున్న వల్లనే ఆయన ఏ యొక్క కల్మషం లేని, ఏ యొక్క పాపం కాని శరీరంతో, ఏ కల్మషం లేని రక్తంతో ఆయన క్రైమ్ చెల్లించి నిన్ను నన్ను ఆ పాపం నుంచి విడిపించాడు. కాబట్టి మనం కూడా అలాగే ఆయన స్వరూపంలో ఉన్న ఏ వ్యక్తిని కూడా కించపరచడానికి మనకు అర్హత లేదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని ఎలా ఆరాధించాలి అన్న దాని గురించి మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే మన జీవితాన్ని ఆయనకి ఇష్టంగా
నడుచుకోవడమే దేవునికి ఆరాధన. అలా యేసుక్రీస్తు ప్రభు అలాగే జీవించాడు. వాడు నిన్ను నన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు అంటే చాలామంది నేను పాపంలో ఉన్నాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నన్ను పాపం నుంచి విడిపించాడు అనుకుంటాను. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు రావాల్సిన అవసరం ఏముంది? మానవుని సృష్టించినప్పుడు మన పట్ల ఆయన ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం ఈ మానవుని జీవించాలని ఒక ఆశ కలిగి ఆయన నిన్ను నన్ను ఈ భూమి మీద తీసుకొచ్చాడు. ఈ భూమి మీద తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం నెరవేర్చలేకపోయాం. మానవుడు నెరవేర్చలేకపోయాడు. అనేకమైన ప్రవర్తనల ద్వారా చెప్పించాడు, కానీ ఆ ప్రవర్తన కూడా దాన్ని పాటించలేకపోయాడు. అందువల్ల ఆయన కుమారుడే ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను ఎలాగ దేవుడు కోరుకుంటున్నాడో, మన నుంచి దేవుడు ఏం ఆశించాడో, మనం ఎలా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా చూపించాడు ఆ యేసుక్రీస్తు ప్రభు వచ్చి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన శరీరం లేదు. ఆయన దేవుడితో కలిసి జీవించినప్పుడు ఆయన శరీరం లేదు, ఆత్మ. ఆయనతో దేవుడు కూడా ఆత్మే కాబట్టి ఆయన కుమారుడు కూడా ఆత్మే. ఎప్పుడైతే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడో ఆయన ఒక శరీరం కావాల్సి వచ్చింది. ఆ శరీరం ఎవరు ఇచ్చారు? ఆ పరలోకపు తండ్రి ఇచ్చారు. ఆ శరీరంతో యేసుక్రీస్తు ప్రభు ఏమైతే చేశాడో నిన్ను నన్ను కూడా నీకు నాకు కూడా శరీరాన్ని ఇచ్చి ఆయన ఆత్మను పోసి ఆ శరీరానికి జీవమునిచ్చి ఆయన ఈ భూమి మీద ఎందుకు పంపించాడు? ఆ యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే జీవించాడో అలా మనం జీవించడానికి, దాన్ని చూసి తండ్రి ఆనందించడానికి నిన్ను నన్ను ఈ భూమి మీద పంపించాడు. అంతేగాని మందిరంలో కూర్చుని నాలుగు మాటలని హల్లెలూయా స్తోత్రం ప్రభు అని చెప్పుకుని ఇది నా స్తుతి ఆరాధన చెప్పుకుని వెళ్ళిపోయేది కాదు. అది జీవితంతో సంబంధం. ఒక దాంపత్య జీవితం ఎలాగైతే వాళ్ళు చచ్చే వరకు ఆ కష్టమైన, నష్టమైన, లాభమైన, సంతోషమైన, దుఃఖమైన వాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళొకళ్ళు పంచుకుంటూ ఆ జీవితాన్ని ఎలాగైతే కొనసాగిస్తారో క్రైస్తవ జీవితం కూడా అంతే. ఎప్పుడైతే దేవుణ్ణి గుర్తిరిగి మనం బాప్టిజం తీసుకున్నప్పుడు, బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ జీవితాన్ని ఎప్పుడు కొనసాగించాలి, ఎప్పుడు రోజుగా. ఆయన బాప్టిజం తీసుకుని నేను నా జీవితం నీకోసం ప్రభావాన్ని అంకితం అనే ఒక మాట నోటితో పలికింది కాదు ఆరాధన అనేది. ఆరాధన అనేది ఆ జీవితం నిజ జీవితంలో తీసుకొచ్చి ఆ నిజమైన జీవితం జీవించినప్పుడు అది ఆరాధన అవుతుంది. ఇవాళ రోజు ఆరాధన చేస్తారు, ఈ నెలంతా కూడా ఆరాధన చేస్తారు, క్రిస్మస్ ఆరాధన. అలాగే ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించాలంటారు. ఒక్కరోజు నువ్వు ఆరాధించాలండి, ఒక్కరోజు ఆరాధించాలండి, అది ఎలా ఉంటుంది? వారం అంతా నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను, వారం నాడు మాత్రం మందిరంలో వచ్చి దేవుడితో నేను కొనసాగుతాను అనే ఒక ఆలోచన కలిగి ఉంటుంది. దేవుడు నీకున్న కొంత ఇవ్వాలి ఆ శరీరం. ఈ శరీరాన్ని దేవుడిని మహిమపరచడానికి ఇచ్చాడే తప్ప మనం మన ఇష్టానుసారంగా వాడుకోవడానికి మనకి ఇవ్వాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం పేజీ నెంబర్ 205. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆ తండ్రితో అన్న మాట, నువ్వు బలులు అర్పణలు కోరలేదు కానీ నాకు ఒక శరీరంలో అమర్చింది అన్న. ఎందుకన్నాడు? బలులు యేసుక్రీస్తు రాకముందు ఆ శాస్త్రులు, పరిచయాలు వాళ్ళకు నచ్చిన విధానంగా అనేకమైన బలులు, జంతువుల్ని, భూముల్ని, పక్షులు, ఇలా రకరకాల ఎవరికి నచ్చిన అర్పణ వాళ్ళు అర్పించేవారు. కానీ ఆ అర్పణ దేవుడు అంగీకరించాల. ఆ పరలోకపు తండ్రి ఆ అర్పణ అంగీకరించాల. అలాగని అసలు ఆ దేవుణ్ణి ఎలాగా, ఆ అర్పణ ఎలా ఇవ్వాలి అనేది ఎవరికీ తెలియదు. ఈ యాజకులతో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినప్పటికీ వాళ్ళ నోటితో చెప్పారు,
వీళ్ళు దాన్ని కొనసాగించలేదు, వీళ్ళని పెట్టి వాళ్ళు కొనసాగించలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభుకి ఒక శరీరాన్ని అమర్చి భూమి మీదకు పంపించాడు. ఆ శరీరం ద్వారా దేవుడిని నువ్వు ఎలా ఆరాధించాలన్న దాని గురించి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితమే దేవునికి ఆరాధన. ఇవాళ మనం మందిరాల్లో భోజనాలు పెట్టుకుంటాం, మందిరాల్లో కానుకలు వేసుకుంటాం, ఎంతో పని చేయించినా ఏం చేసినా ఏం చేసినా సరే దేవునికి కావాల్సింది అది కాదు. నీ జీవితం ఎలా ఉన్నదన్నది దేవుడికి ఇంపార్టెంట్. కానీ నీ జీవితంలో నీ శరీరం దేవునికి మహిమకరంగా కొనసాగిస్తున్నావా, నీ ఇష్టానుసారంగా నీ సంతోషాన్ని నీకు నువ్వుగా తృప్తిపడుతున్నావా అన్న దాని గురించి దేవుడు వాటిని నన్ను ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో, మన జీవితంలో ఎలా ఉన్నామో మనం దాన్ని మెలుగు కలిగి దాన్ని చూసుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, నువ్వు బలులు కోరలేదు కానీ కనికరములు కోరావు, నాకు శరీరాన్ని ఇచ్చావు అంటే ఏమంటున్నాడు, ఏ జంతువుల్ని కానీ ఏ పక్షుల్ని కానీ నేను అంగీకరించను, నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నువ్వు కావాలి, నాకు నీ అంతరంగం కావాలి. మరి మనంగా ఉన్నప్పుడు మనం దేవుని నమ్ముతున్నామని చెప్పుకునే మనము ఈ శరీరంతో దేవునికి మహిమకరమైన ఒక్క రోజైనా గడుపుకుంటామా? దేవుడు మనకి ఒక శరీరాన్ని ఇచ్చారని చెప్తున్నాడు. ఆ శరీరంతో దేవుని కోసం ఆయనకు మహిమకరంగా ఒక్కరోజు మనం జీవించగలిగామా? నేను ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తాను అన్న మాట నిజమైతే పోనీ ఆ ఆదివారం అసలు పూర్తిగా దేవుని కోసం మనం జీవిస్తున్నామా? ఈ శరీరంతో ఆయన మహిమపడుతున్నామా? కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతి పని విషయంలో కానీ వ్యక్తితో మాట్లాడే సందర్భంలో కానీ ఏ విషయంలో అయినా సరే మనం తోక వేసుకోవాలి, సరిచూసుకోవాలి. దాన్ని సమానంగా సరిదిద్దుకుని దేవునికి మహిమకరంగా ఈ శరీరంలో దేవునికి అంకితం అనే స్వభావం మనలో నిజంగా కలిగి ఉన్నప్పుడు దాన్ని సరిచేసుకుని మనం చేసే ప్రతి క్షణము కూడా దేవునికి అంకిత భావంగా కొనసాగుతుందా లేదా అనేది మనం ఆలోచన కలిగి ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు అందుకే నాకు శరీరం నా ఉంచామన్నాడు. ఆ శరీరం ఇచ్చినప్పుడు ఆ శరీరంతో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు, తన ఇష్టంగా నలుగుపడ్డాడు. దేవునికి అది ఇష్టమైంది. యెషయా రాసి ఉందండి, అంటే ఇప్పుడు అది రోజులు తెస్తే టైం సరిపోదు. యెషయా గ్రంథంలో ఏమని రాస్తుంది, ఆయన్ని నలుగొట్టడం ఆ తండ్రికి ఇష్టమై ఉంది. ఆ నలుగురు లేకపోతే నీలాగా నాలాగా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు కూడా గర్వించేవాడేమో. అందుకనే ఆయన నలగొట్టడం ఆయనకి ఇష్టమై ఉంది. నిన్ను నలుగురు నలగొట్టడం ఆయన ఇష్టమే, కానీ మనం ఒప్పుకుంటలేదు. ఆ నలుగురికి మనం అంగీకరించట్లా. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని నలగొట్టినట్టుగా నేను కూడా నలగొట్టబడాలి, నా ప్రభు కోసం నేను జీవించాలి, నా శరీరం నా ప్రభు ఇచ్చింది కాబట్టి ఈ శరీరాన్ని నేను ఆయనకి ఇంతవరకు నాకు తెలియలేదు, ఇక మీదనైనా నేను తెలుసుకున్నాను కాబట్టి నా శరీరాన్ని నా ప్రభుకి అంకితంగా నేను జీవించాలి అనే స్వభావం మనకు కలిగి ఉండాలి. ఆ స్వభావం కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులాగా ఆయన సజీవంగా ఉండగానే ఆ సమస్త శరీరాన్ని అంతటినీ కూడా ఆ తండ్రికి అంకితం భావం చేశాడు. ఏ విషయంలో ఓ సంతోషించాడు. ఎప్పుడు సంతోషించాడు? ప్రతి పని తన తండ్రికి ఇష్టపూర్వకంగా నెరవేర్చడంలో సంతోషించాడు. తన తండ్రికి మహిమకరంగా జీవించడంలో సంతోషించాడు. ఈ లోకమైన సంబంధమైన సంతోషాన్ని కానీ, ఈ లోక సంబంధమైన సంపదను కానీ, ఈ లోక సంబంధమైన ఘనతను కానీ ఎప్పుడూ కోరుకోరు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన ఘనత కానీ సంపద కానీ మనం ఆశించుంటామో మన శరీరానికి నలుగురికి ఇష్టపడదు. మన శరీరం ఎప్పుడు కూడా ఎప్పుడైతే నువ్వు ఈ లోకానికి నేను వ్యత్యాసంగా ఉండాలి అనుకుంటామో అప్పుడు మన శరీరం నలగొట్టబోయేది ఇంకా నలగొట్టించుకోవాలి అనే ఆలోచన కలుగుతారు. ఇంకా నేను ఎక్కడ తప్పిపోయాను, నాకు ఈ నలుగురు నాకు చాలా అవసరం,
అని ఒక ఆలోచన కలుగుతాం. అందుకే మనం బతికుండగానే, సజీవులుగా ఉండగానే మన శరీరాన్ని ఆయన అంకితం చేయాలి, ఆ పరలోక తండ్రికి సమర్పించుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక ఈ రిఫరెన్స్ అన్ని కూడా మనం ధ్యానం చేసినవే. పేజీ నెంబర్ 142, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఎప్పుడైతే నా జీవితం నేను ఎంతవరకు వ్యర్థంగా జీవించాను, నాకు ఆ పరలోకపుత్రుడు నా శరీరాన్ని నా ఇష్టానుసారంగా నేను తిరగడానికి, నా ఇష్టానుసారంగా నేను ఆడుకోవడానికి, నా ఇష్టానుసారంగా నేను గంతులేయడానికి, నా చుట్టదాన్ని నెరవేర్చుకోవడానికి నాకు ఇవ్వలేదు. నా శరీరం నా ప్రభుకి నేను అంకితం చేయాలి అనే స్వభావం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు దేవునికి వ్యతిరేకమైనది ఏది నా కళ్ళు చూడవు, దేవునికి వ్యతిరేకమైన క్రియ ఏది కూడా నా చేతులు చేయి, దేవునికి వ్యతిరేకమైన మాట ఏది కూడా నా చెవులు వినవు. మన శరీరం ఎప్పుడు కూడా ఆ దినాలలో యాజకులు, శాస్త్రులు, పరిచయులు వాళ్ళు బలికి వెళ్ళినప్పుడు ప్రతి అవయవాన్ని విడదీసి ఆ బలిపేటపై పెట్టేవారు. అందుకే మనం కూడా దేనికి దానిగా దేవునికి సమర్పించుకోవాలి. ప్రభు ఈ కళ్ళు నీవి, ఇక మీద నేను నీకు నచ్చంది ఎది నేను చూడను, నీకు నచ్చంది ఎది నేను చదవను అనే స్వభావం కలిగి మనం అన్నప్పుడు మనం ఒకసారి ఆ మాట మన నోట పలికామా మళ్ళీ మనం దాన్ని వేరే ఆలోచనతో ఉండకూడదు. ఒకవేళ ఉన్నామా కుక్క కక్కుని ఎలాగైతే మళ్ళీ అదే దాన్ని తింటుందో అట్టి పని మనం చేసేటప్పుడు ఆ వాంతికి మళ్ళీ ఆ కుక్క ఎలాగైతే ఎగబడుతుందో అలాగే నువ్వు నేను కూడా, అలాగే చేతులు ఆయనకు నచ్చిన పని చేయాలి తప్ప ఆయనకి వ్యతిరేకమైన పని ఎది చేసినా సరే అది పాపం. అలాగే ఒకసారి ప్రభా ఈ చేతులు నావి కాదు నీవి అని అర్పించినప్పుడు మనం మెరుగు కలిగే పని చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మళ్ళీ అదే వర్తిస్తుంది. అలా ప్రతి అవయవాన్ని కూడా విడదీసి అక్కడ పెట్టినప్పుడు ఇవి నావి కావు, ఇవి నీవి, నేను చూసే ప్రతిదీ నీ చూపుతో నేను చూడాలి ప్రభా, నేను వినే ప్రతిదీ నీ చెబుతో నేను వినాలి, నీ స్వరమే నాకు కావాలి అనే స్వభావం కలిగి ఉండాలి. సజీవయాగంగా నా శరీరాన్ని నేను సమర్పిస్తున్నానని ఒక మాట చదువుకున్నంత మాత్రాన, అది నోటితో పలికినంత మాత్రాన, చెబుతూ ఉన్నంత మాత్రాన కాదు, నిజ జీవితంలో అది కొనసాగితే అది ఆరాధన అవుతుంది. వినేసి ఈరోజు అయిపోయింది మళ్ళీ ఆదివారం మళ్ళీ ఇంకో వర్తమానంలో చెప్తారులే అనుకునే స్వభావం ఉన్నంత కాదు. దేవునికి ఆరాధనగా కాదు కదా, క్రైస్తవుడిగా కూడా మనం జీవించాలి. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఎన్నిసార్లు వర్తమానం విన్నామో, ఎన్నిసార్లు మనం మనసు మార్చుకున్నామో, దేంట్లో మనం తగ్గించుకుని జీవించామో మనకు ఆలోచన కలిగి ఉండాలి. ప్రతిసారి కూడా దేవుడు మనకి హెచ్చరిస్తూ వస్తున్నాడు. సంవత్సరం వారు మనకి హెచ్చరికలు అన్నీ కూడా. అలాగే ఆ హెచ్చరికలకు అలవాటు పడిన వారు అనేక మంది తను సమర్థించుకున్నారు, ఆ విధంగా నేర్చుకుంటాకి ప్రయత్నిస్తూ కొనసాగుతున్నారు. నన్నే అన్నారు, నా కోసమే చెప్పారు అనే స్వభావం కలిగిన వాడు ఇంకా ఎక్కడే పోయి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్టుగా వాడు అక్కడే నడుపుతూ ఉన్నారు. అలా అయితే సంఘం అంతా ఎత్తపడుతుంది అన్న మాట అది సత్యం కాదు. దేవుడు ఎవరైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళందరినీ కూడా లేవనెత్తి మరి సంఘం దేవుడు కడతాడు. మనం అందరం కూడా ఏక మనసు కలిగి మనం ఏదైతే మనకు అవసరమో అలాంటి దానికోసం మనం పాకులాడాలి తప్ప మనుష్యాన్ని మనం జీవించడానికి కాదు. ఈ శరీరం నాకు ఇచ్చావు ప్రభా, నా శరీరం నీకు సమర్పించుకోలేకపోతున్నాను, ఇది నా వల్ల కావట్లేదు, నువ్వు
నువ్వు చెయ్యి, నువ్వు చేస్తానన్నావు కదా, నాకు ఒక ఆదరణకర్త అన్నావు కదా, నువ్వు చెయ్యి, నాకు ఆ ఆదరణకర్త నాకు పంపించు, నాకు ఇవ్వు అని మనం పోరాడాలి. ఎప్పుడైతే దేవుడిని మనం అలాగా అడిగి తీసుకుంటామో అప్పుడు దేవుడు మనలా కార్యం చేస్తాడు. ఆ కార్యం చేసినప్పుడు అప్పుడు నిజమైన ఆరాధన మనం దేవుడికి సమర్పించగలం. ఏమీ లేకుండా మందిరంలో కూర్చుని నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను ఆదివారం మందిరానికి వచ్చాను, నేను ఎంతో ఆరాధకుడిని, ప్రభా నా జీవితం అంతా నీకే అంకితం అని చెప్పుకునేది ఆరాధన కాదు. ఆరాధన అనేది అది క్రైము, దాన్ని చెల్లిస్తున్నామో లేదా అనే ఆలోచన మనకు చాలా కలిగి ఉండాలి. అలాగే లోక మర్యాద, లోకంలో ఉన్న మర్యాద, లోకంలో మర్యాద కోసం మనం పాకులాడుతాం కానీ దేవుడి దగ్గర నాకు ఏ మర్యాద వస్తుంది అనేది ఒక ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? లోకంలో ఉన్నంతసేపు నాకు నేను సరైన బట్టలు వేసుకుపోతే ఆ మనుషులో నాకు మర్యాద ఉండదు, నేను మంచి ఆభరణాలు వేసుకుపోతే నాకు గౌరవం ఉండదు, వాళ్ళు ఏదైతే చేశారో నేను అదే చేయాలి, వాళ్ళు ఎలా అయితే నడిచారో నేను అలాగే నడవాలి. ఇవన్నీ కూడా ఏంటి? లోక మర్యాద. ఇదివరకు చాలా క్రిస్మస్ అనేది ఒక డిసెంబర్ 25 చేసేవాడు. ఇప్పుడు నెలవారు మందు పెట్టారు, 6 మందు పెట్టారు, నేను 7 మందు పెట్టాను, ప్రతి నెల కూడా వేసుకుని పుడతానే ఉంటున్నాడు. కానీ అసలు సత్యమేంటి? యేసు ప్రభు పుట్టాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, ఆయన తిరిగి వెళ్ళాడు, మళ్ళీ రానయ్య ఉన్నాడు. ఇంకా యేసు ప్రభు పుట్టాడు అంటున్నాడు. ఎందుకు? ఒకడు ఏదైతే పాటిస్తున్నాడో ఉన్నవాడు కూడా అలాగే పాటిస్తున్నాడు. ఇది లోకాచారం, లోక మర్యాద. అసలు దేవుడు నా జీవితం నుంచి దేవుడు ఏమనుకుంటున్నాడు? పోయిన క్రిస్మస్ జనందరూ జరుపుకున్నారు, నేను జరుపుకున్నాను, కానీ నా జీవితంలో ఏమన్నా మార్పు వచ్చిందా? దేవుడు నన్ను అంగీకరిస్తాడా ఈ సంవత్సరం అని ఆలోచన కలిగి ఉన్నావా? ఆ ఆలోచన ఉండదు. వాళ్ళు ఏదో చేశారు, నేను ఇంకా గొప్పగా చేయాలి, వాళ్ళు ఏదో అన్నారు, నేను ఇంకా గొప్పగా అనాలి. ఇలా ఒకరు ఈ లోకంలో ఉన్న మర్యాదల కోసం పోటీ పడుతున్నామే కానీ మన జీవితంలో నేను నా ప్రభుత్వ సన్నిహితంగా ఉండాలి, నా ప్రభు పక్కన నేను కూర్చోవాలి, నా ప్రభుతో నేను జీవించాలి, నా ప్రభు నాకు ముఖ్యం అనే ఆలోచన అతి తక్కువ మంది ఉంటాను. అందుకనే నేను యేసుక్రీస్తు ప్రభు నా మార్గం కనుగొన్న వారు కొందరే. కొంతమంది కనుక్కున్నా తను అనుసరించలేదు, ఆ మార్గంలో నడవలేదు. ఎందుకంటే మన గంట ఉండదు, గంట లేకపోతే ఈ భూమి మీద జీవించడం చాలా కష్టం. పరువు ఉండాలి, గౌరవం ఉండాలి, వెనకాల అండబలం ఉండాలి, డబ్బు ఉండాలి, ఇవన్నీ లోక మర్యాదలు. ఇవన్నీ లేకపోతే లోకంలో గౌరవ మర్యాదలు రావు. కానీ నిజమైన క్రైస్తవులుగా ఏమీ అవసరం. దేవుడు సావాసం లేకపోతే గౌరవం పోతుంది, దేవుడితో అన్నింటి సావాసం లేకపోతే మనకు ఆ గౌరవం పోతుంది. అది మానేసి మనం లోకంలో ఉన్న గౌరవం కోసం మనం పాపులాడతాం, లోక మర్యాదలను అనుసరిస్తూ. మనకు కావాల్సింది ఏ మర్యాద? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? నీలాగా నాలాగా భూమి ఉన్నది కదా, ఆయన కూడా శరీరంలో ఉన్నవాడు, ఆయన కూడా మనిషే. యేసుక్రీస్తు ప్రభు కూడా మనిషి, యేసుక్రీస్తు ప్రభు చూడాడు మనిషి కుమారుడు అని. అలాగే ఆయన కూడా మనిషే. మనిషి అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నాడు? ఈ నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకన్నాడు? ఆయన చిరువేయించుకున్నాడనా? అప్పుడు చిరువేయించుకోవాలా? ఆయన శ్రమ పొందాడనా? చేయాల. స్వస్థత చేశాడనా? లేదు, అప్పటికి అసలు ఏమీ చేయాల. ఆయనకి ఎప్పుడైతే 30 సంవత్సరాలు పూర్తయ్యి ఆ భూ సంబంధమైన తల్లిదండ్రుల విడిచి బయటకు వచ్చాడో ఆ 30 సంవత్సరాలు ఆయన జీవించిన జీవితాన్ని ఆయన ముందు పనంగా అర్పణగా పెట్టి ఆయన బాప్తిజం తీసుకున్నాడు. నువ్వు నేను అర్పణగా పెడితే చెత్తగా మన దగ్గర ఏముంది? ఆయన 30 సంవత్సరాలతో చేసిన అర్పణ తెచ్చాడు. నువ్వు నేను 3 రోజులు కాదు కదా, 3 గంటలు ఆయన అర్పణ తెచ్చలేకపోతుంది. మరి మనం చేసిన ఆరాధన అవుతుంది. మనం ఏ జీవితం జీవిస్తున్నాం? కాబట్టి మనం ఎలా ఉన్నామో, మనం ఏ మర్యాదను అనుసరిస్తున్నామో, దేవుడు ఇచ్చిన ఆ మర్యాద కోసం మనం పాపులాడుతున్నామో, మనం ఆశ కలిగి మెలుగు కలిగి జీవించాలి. మొదటి యోహాను పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం
పేజీ నెంబర్ 221. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చదవనక. సారీ 2వ అధ్యాయం 2వ అధ్యాయం 15-16 వచనాలు. మనం నిజంగా మన శరీరాన్ని సజీవంగా ఆయన అర్పించాలనుకున్నప్పుడు మనం లోకంలో ఉన్నదాన్ని దేన్ని కూడా మనం ప్రేమించకూడదు. ఏదైతే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏంటి డబ్బు లేక మనం అలా జీవితామని. మన జీవితానికి డబ్బు కావాలి, కానీ మన జీవితం డబ్బు కాకూడదు. ఆస్తి మనం జీవించడానికి ఆస్తి ఉండాలి, కానీ మన జీవితం ఆస్తి కాకూడదు. కాబట్టి మనం ఏంటిని ప్రేమిస్తున్నాం? ఈ లోకంలో ఉన్నట్లనే నేత్రాశ, లోకంలో ఉన్న పరువులు, గౌరవం, మర్యాదలు, ఇటువంటి వాటి కోసం మనం ఎంతగానో ఆసక్తి కలిగి ఆశిస్తూ వాటి వైపు మనం చూస్తున్నాం. కానీ పౌలు ఏమంటున్నాడు? నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని దేన్ని కూడా ప్రేమించకూడదు అన్నాడు. ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించామో ఈ లోక మర్యాదకే మనం అలవాటు పడుతూ ఉంటాం. మానవుడి స్వభావం ఎలా ఉంటుందంటే 10 మేళ్ళు చేసి ఒక్కసారి ఆ మేలు చేయలేకపోతే ఆ 10 మేళ్ళు మర్చిపోయి ఒక్కసారి చేయలేకపోయిన దాన్నే ఈ వ్యక్తిని కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. ఎన్నిసార్లు నీ సహాయపడినా ఒకసారి సహాయం చేయలేకపోతే, నీ సలహా ఇవ్వలేకపోతే ఈ వ్యక్తితో సులభంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది మానవుడి స్వభావం. ఎందుకు? ఈ లోకంలో ఉన్న ఆశ అటువంటిది. ఈ లోకాశల వల్ల మానవుడు ఎంతసేపు తన స్వార్థం కోసం, తన కోరికలు, తన ఆశ, తన లాభం, వీటి కోసం పాపలాడుతూ ఉంటాడు. అందుకనే పౌలు ఏమంటున్నాడు? అసలు ఈ లోకంలో ఉన్నది దేన్ని నువ్వు ప్రేమించొద్దు. ఎందుకు? లోకంలో ఉన్నదాన్ని నువ్వు దేన్ని ప్రేమించినా సరే దేవుడిని మనం ప్రేమించలేదు. ఈ లోకంలో ఎప్పుడైతే ఈ లోకం వైపు చూస్తూ ఈ లోకంలో ఉన్నదాన్ని మనం ఆశపడ్డామో ఆ ఆశలో దేవుడిని మర్చిపోతుంది, దేవుడి నామాన్ని మర్చిపోతూ ఉంటాం, దేవుడి యొక్క దేవుడు ఇచ్చిన ఘనతను కోల్పోతూ ఉంటాం. దేవుడు మనకు స్థాయి ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, దాన్ని కోల్పోతూ ఉంటాం. కాబట్టి మనం లోక మర్యాదను ఎప్పుడు కూడా అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను అనుసరించామా ఈ లోకంలో వాటిని మనం ప్రేమిస్తాం. లోక మర్యాదలను ఎప్పుడైతే అవి నా తండ్రికి ఇష్టం కాదు అని మనం విడిచిపెట్టుకున్నామా మనం ఈ లోకంలో వాటిని దేన్ని ప్రేమించాము. ఇది నాకు అవసరమా? అవసరం, ఇంతమంది చాలా నాకు అని ఒక తృప్తిపడే జీవితం జీవించగలుగుతాం. ఎప్పుడైతే లోకంలో ఉన్న వాటి గురించి మనం ఆశపడుతూ మొదలుపెట్టామో మన జీవితానికి తృప్తి ఉండదో, నెమ్మది ఉండదో. అలాగని ఇతర వ్యక్తిని మనం ప్రేమించలేము, దేవుణ్ణి మనం సేవించలేము. అసలు ఏది జరగదు. దేవునికి ఇష్టమైంది అసలు ఏది కొనసాగించలేదు. ఎందుకు? ఈ లోకంలో వాటిని మనం ప్రేమిస్తున్నాం కదా. ఈ లోకంలో అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఒక్క ఊరికే అతి తక్కువలో తక్కువ ఏంటంటే నన్ను అన్నారు. అసలు నిన్ను ఎందుకు అన్నారు? అది నాలుగు పనిచేయడానికి నన్నే ఎందుకు అన్నారు అనే స్వభావం మనలో ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. నీ నేత్రాశ, నీ చూపు ఎటైతే ఉన్నదో నీ ఆలోచన అలాగే వస్తూ ఉంటుంది. మన చూపు ఎప్పుడు కూడా ఎతని వ్యక్తిని చూసినప్పుడు నా ప్రభు స్వరూపంలో ఉన్నాడు, మనం రూపాంతరం పొందాలంటే మనం ఎలా జీవించాలి? ప్రతి వ్యక్తిలోనూ ఆ దేవుడి స్వరూపం మనం చూడగలిగితే ఆ వ్యక్తిలో ఉన్న అపవాదిని కాదు మనం ప్రేమించేది, ఆ శరీరాన్ని కాదు మనం ప్రేమించేది, దేవుడు వాడు ఇచ్చిన ఆత్మ మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ఆ వ్యక్తిని మనం అలా చూడగలుగుతామో అప్పుడు మనకు ఒక ప్రత్యేకత, దేవునికి సన్నిహితంగా మనం ఉంటాము, ఈ లోక సంబంధం వాడికి దూరంగా మనం ఉంటాము.
ఎప్పుడైతే మనం వాళ్ళందరినీ కూడా నచ్చిన వారిని ఒకలాగా నచ్చని వారిని ఒకలాగా మనం కించుకొచ్చి మనం మాట్లాడుతూ మొదలుపెట్టామా మనలో లోకాశ ఉన్నట్టు. ఎందుకు? మనం ఒక స్నేహం కోసం ఎన్నుకుంటాం, ఒక ఫ్రెండ్ ఒక వివాహ సంబంధం కోసం ఎన్నుకుంటాం, అలాగే ఒక గణిత కోసం ఎన్నుకుంటాం. నాకు ఏ ఒక్క పదవి ఉంటే నాకు అధికారం ఉంటుంది, అలా రకరకాలుగా మనం ఏది నచ్చితే దాన్ని ఎన్నుకుంటూ ఉంటాం. కానీ ఇది నాకు దేవుడు ఇచ్చాడు చాలా నాకు తృప్తిపడేవాడు అంతమంది ఉంటాం. ఎప్పుడైతే మనం వాటిని మనం మనంగా వెనుకుంటామో మనకు న్యాయక్లాసం ఉన్నట్టు. లేదు, ఒక ఫ్రెండ్ అయినా సరే, ఒక స్నేహితుడైనా సరే, ఒక తల్లిదండ్రులైనా సరే, ఒక భార్యలైనా సరే, భర్తలైనా సరే, ఎవరైనా సరే ఇచ్చిన వాటితో తృప్తిపడినప్పుడు దేవుడు ఇచ్చాడు నాకు ఏళ్ళ నాకు దేవుడు ఇచ్చిన వాడు కాబట్టి నాకు ఏళ్ళతో నేను తృప్తిపడతా, సంతోషిస్తా, ఆనందపడతా అని ఎప్పుడైతే నీ మనసు కలిగిందో ప్రతి వ్యక్తిలో నువ్వు దేవుడి స్వరూపం చూడగలవు. నువ్వు ఎప్పుడైతే దేవుడి స్వరూపం చూడగలుగుతున్నావో నీలో రూపాంతరం మొదలవుతుంది, ఆ దేవుడి స్వరూపం మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించావో ఎవరిని ప్రేమించలేవు. దేవుడిచ్చిన అన్నదమ్ముల్ని ప్రేమించలేవు, అక్క చెల్లెల్ని ప్రేమించలేవు, తల్లిదండ్రులని ప్రేమించలేవు, భార్యను కూడా ప్రేమించలేవు, అలాగే భర్తను కూడా ప్రేమించలేవు. దేవుడు అందులో ఉన్నాడు. పౌరుడు ఎదురుగా ఉన్న నీ సహోదరులను ప్రేమిస్తున్నప్పుడు కనిపించని దేవుడిని ఎలా ప్రేమిస్తావు? ఎప్పుడైతే మనం సాటి వ్యక్తిలో దేవుడి స్వరూపం చూడగలిగామో అప్పుడు మనం ఈ లోకంలో ఉన్నదాన్ని దేన్ని మనం ప్రేమించలేము. అలాగని వాళ్ళు చేసిన తప్పుల్ని మనం ప్రేమించడం కాదు, అలాగని మనం తప్పు చేసి సమర్థించడం ప్రేమించడం కాదు. మన ప్రేమ యథార్థత అయి ఉండాలి. ఎదుటి వ్యక్తుల్లో చూపించే ప్రేమ ముందే యథార్థత అయి ఉండాలి, సత్యమైనది అయి ఉండాలి. లోక సంబంధం కోసం గంట కోసం మనం ప్రేమించే విధానం కాదు దేవుడు మనకు ఇచ్చిన ప్రేమ. నీ లోక సంబంధంలో ఉన్నది ప్రతి దానిని విడిచిపెట్టుకుంటే నీ ప్రేమ దేవునికి అంకిత భావంగా ఉంటుంది, నీ శరీరం దేవునికి అంకితంగా ఉంటుంది. అది దేవుని కోరుకునేది నీ నుంచి నా నుంచి. 2 తిమోతి రాసిన పత్రిక 195 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎవరైతే ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారో, ఈ లోకాన్ని ప్రేమించేటప్పుడు ఆ మనస్తత్వం ఎలా ఉంటాయంటే, అవి బాబా పాఠశాల వచ్చేది మనం ఎంతో బుద్ధిమంతులా ఉండాలి, నీతిగా ఉండాలి అని గొప్పన మంచాలు కుర్చీలు అన్ని చదివేసి వాళ్ళతో పాటు కూర్చుని ఏదో బైబిల్ చూసినట్టుగా లేదా మాట దేవుడి మాట పంచుకున్నట్టుగా ఉండి, నిజంగా నీకు సమయం ఒక కష్టం కానీ, ఒక ఆపద కానీ, ఒక అవసరత కానీ వచ్చినప్పుడు నువ్వు ఎవరి వైపు వెళ్తావు? పరిగెత్తుకుని వెళ్ళిపోతావు పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి. ఎవరైతే డబ్బు ఉన్నవాడు ఉంటాడో, ఎవరైతే ఒక అధికారంలో ఉంటాడో, ఎవరైతే కొంచెం ఉందంగా ఉంటారో వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. దేవుణ్ణి అడుగుతావా? ప్రభు నన్ను ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు? నన్ను ఏం చేయమంటావు? నేను సలహా ఎవరితో నేను సలహా తీసుకోవాలి? నన్ను ఎవరి దగ్గర వెళ్ళమంటావు అని అడగలుగుతావా మనం? పైకి మాత్రం ఎంతో దేవుణ్ణి నమ్ముకున్న వినయతంతా కూడా ఈ బైబిల్ పట్టుకునే దాన్ని బట్టి చూపించేస్తుంటాం. మా భాషలో చాలాసార్లు అంటాడు, ఒక క్రైస్తవుడు ఆపత్తు ఎక్కువగా ఆదివారమే ఆడతాడు. మనం ఎలా జీవిస్తున్నాం? దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునే మనం దేవుని శక్తిని మనం ఆశ్రయిస్తున్నామా? నా పని పూర్తి అవ్వాలి అని నాకు నేనే తొందరపడుతున్నానే కానీ నా ప్రభు సమయంలో నా ప్రభు చేస్తానని నేను ఆశించి ఉంటే దేవుడు చేస్తాడు. కానీ నేను ఆశించట్లేదు. ఎవరు నేను కొట్లాడుతున్నాను? ఎవరైతే నాకు సహాయపడతారో, ఎవరైతే నా మాటకు సలహా ఇస్తారో, ఎవరైతే నాకు తోడుగా ఉండి నన్ను ముందు నడిపిస్తారో వాళ్ళ దగ్గర నేను కొట్లాడుతున్నాను.
కానీ దేవుడిని అడుగుతున్నామా లేదా? దేవుడిని ఫస్ట్ మనం ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. నన్ను ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు? నన్ను ఏం చేయమంటావు? నా పని అవుతున్నా, నన్ను ఏం చేయమంటావు? నన్ను ఎవరి దగ్గర సలహా తీసుకోమంటావు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. పని విషయంలోనే కాదు, మన ఆత్మీయ జీవితంలో కూడా, మన ఆత్మీయ ఎదుగుదలలో కూడా మన చేత కావట్లేదు. మన చేత కానప్పుడు మనకు ఎవరన్నా సలహా ఇచ్చినప్పుడు అది దైవికమైన సలహా అనుకోండి, ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా దాన్ని మనం పాటించడానికి ఇష్టపడాలి. ముందు దాన్ని అంగీకరించాలి. దాని తర్వాత మనం తెలుసుకోవాలి, ప్రభు ఇది నిజమా అని మనం దాన్ని ప్రభుత్వ సంభాషణ జరిగించాలి. అబ్బో ఈయన మనం వచ్చాడు, నాకు చెప్పొచ్చాడులే అనుకున్నామా, అక్కడితో ఆగిపోతుంది మన క్రైస్తవ జీవితం. మన ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతవరకు ఎదురుకెళ్తున్నామో మనం చాలా మెలుగు కలిగి ఉండాలి. మనం ఎవరి మీద ఆధారపడి ఉంటున్నామో మెలుగు కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటామో, ఆ నేర్చుకున్నప్పుడు ఆ దేవుడి మీద ఆధారపడటం, దేవుడితో సంభాషించడం, దేవుడి సలహా తీసుకోవడం మనం ఎప్పుడైతే కొనసాగిస్తామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన తండ్రితో ఎలాగైతే ఆయన సలహా ప్రకారం జీవించాడో, ఆయన ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు నిత్యజీవం అయి ఉన్నాడో ఆ నిత్యజీవంలోకి మనం ప్రవేశిస్తాం. అంతేగాని మనం దేవునికి దూరంగా ఉండి, నేను భక్తిపరుడిని, నేను దేవుడి పట్ల నాకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాను, దేవుడి కోసం నా జీవితం త్యాగం చేస్తున్నాను, దేవుడి కోసం నేను జీవిస్తున్నాను అని చెప్పుకున్నంత కూడా అది ఆపదం అవుతుంది. ఎప్పుడైతే దేవునితో మనం ఉండాలనుకున్నామో, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే నిత్యజీవం అయి ఉన్నాడో ఆ నిత్యజీవం మనం పొందుకుంటాం. అసలు నిత్యజీవం అంటే ఏంటి? యోహాను సువార్త 89, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. దేవుణ్ణి ఎరుగుట అంటే మనం వాక్యం చదివి ఒక సేవకుడు చెప్పి ఆ మాటను విని తెలుసుకుని దేవుడు నాకు తెలుసు అనుకుని దాన్ని కొనసాగించేవాడు అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎలా తెలుసు అంటే నా పాపాలు క్షమించడానికి, లేదా నా పాపాలు రక్షించడానికి, లేదా నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి ఇలా చెప్పుకుంటూ ఉంటాం. అసలు వాళ్ళిద్దరూ ఎవరు? వాళ్ళ నిత్యజీవం అంటే ఏంటి? ఎప్పుడైతే దేవుని స్వరూపం నేనై ఉన్నాను, దేవుడు నన్ను సృష్టించుకున్నాడు, దేవుడు అసలు ఏ ఉద్దేశంతో నన్ను సృష్టించాడు, దేవుడు ప్రణాళిక ఏంటి, అసలు దేవుడు ఈ భూమిని ఎందుకు సృష్టించాడు, అలా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, నేను చేయడానికి కాదు ఆయన చేయడానికి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చేసి చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు ఏది అయితే చేశాడో అది పూర్తి మనం చేస్తే ఆ నిత్యజీవం మనం పొందుతాం. యేసుక్రీస్తు ప్రభుని మనం ఎరుగుంటాం. చదువుకున్నంత మాత్రాన, ఒక చావుకు చెప్పిన మాటలు మనం విన్నంత మాత్రాన మనం నిత్యజీవం పొందినట్టు కాదు. తెలుసుకున్న యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నట్టు కాదు. యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడం అంటే మనం దేన్నైతే విన్నామో దాని ప్రకారం మనం జీవించడం. యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడం. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలాగా నువ్వు నేను జీవించామా? యేసుక్రీస్తు ప్రభుని చూసినట్టే. యేసుక్రీస్తు ప్రభుని చూసినవాడు ఆ పరలోక తండ్రిని చూసినట్టే. ఏమీ లేకుండా ఏమి జీవితం కాదు కదా, ఒక్క అడుగు కూడా ఆ మార్గంలో మనం పెట్టుకోకుండా నాకు నిత్యజీవం కావాలి, నేను ఎప్పుడు నేను యేసు ప్రభుతో ఉండాలి పరలోకంలో, అది ఎలా కుదురుతుంది? ఒక క్రైమ్ లేకోకుండా, ఒక మదుపు లేకోకుండా దేన్ని మనం సాధించదు. వ్యవసాయం పూర్తిస్తాయి, మనం విత్తనాలు చల్లాం, విత్తనాలు చల్లగానే ఎక్కడైనా మొత్తాన్ని మా ఇంటికి వచ్చేస్తాయి, ఇంట్లో కూర్చుని వచ్చేస్తాయి.
మరి దానికి ఎంత మొదలు ఉంది? ఆ నారుకి నీళ్లు పెట్టాలి, మందు కొట్టాలి, పురుగు మందు కొట్టాలి, తర్వాత దాన్ని తీసి మళ్ళీ నాటాలి, దానికి మళ్ళీ బోళ్ళంత పని చేయాలి, కలుపు తీయాలి. ఇవన్నీ చేస్తే 3 నెలలు దాటిన తర్వాత ఆ పంట అవుతుంది. మరి వాక్యంలో ఏమైనా మాటలు చేసి నేను నిత్యజీవం పొందాను, యేసుప్రభుతో పరలోకంలో ఉంటానంటే అది ఎలా కుదురుతుంది? మన క్రియారూపంగా దేవునికి ఏమైనా చేయగలుగుతున్నామా? దేవుని కోసం మనం ఏమైనా చేయగలుగుతున్నామా? దేవుని కోసం మనం ఏమైనా జీవించగలుగుతున్నామా? ఏమీ లేకోకుండా ఓ సాటి వ్యక్తిని మనం ప్రేమించలేము, ఓ సాటి వ్యక్తికి మనం సహాయం చేయలేము, ఓ సాటి వ్యక్తికి సలహా ఇవ్వలేము. మన సహవాసం కరెక్ట్గా ఉండదు. మంచి చేస్తేనేమో సహవాసం, ఏదైనా వారికి నచ్చని మాట ఏదైనా మనం మాట్లాడితేనేమో వ్యతిరేకం. ఇది మానవ జీవితం. ఇలాంటి జీవితం జీవిస్తూ నేను దేవునికి ఆరాధకులుగా ఉన్నాను, నాకు నిత్యజీవం అవుతుంది, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసుప్రభుని తెలుసుకున్నది ఏది? దాన్ని అనుసరించి నడిచింది ఏది? యేసుక్రీస్తు ప్రభు అయితే 30 సంవత్సరాలు ఆయన భూసముద్రం తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. అలాగని నేను దైవ కుమారుడు, నేను దేవుడి దగ్గర నుంచి ఆ పర్లోక తండ్రి దగ్గర నుంచి వచ్చాను, మీ మాట నేను అంటమేంటని వాళ్ళని తిరిగించలా, వాళ్ళకి లోబడి ఉన్నాను. అలాగే ఆ కుటుంబ భారం అంతా కూడా పెద్ద కొడుకు తన మీద చేసుకున్నాడు. ఆయన చనిపోయినప్పుడు, ఆయన యేసప్ప చనిపోయినప్పటికీ వాళ్ళు ఇంకా 8 మంది కుటుంబ సభ్యులై ఉన్నప్పటికీ ఆ 8 మందిని పోషించడానికి ఈయన కుటుంబ పెద్దగా ఉన్నాడు. ఆ కుటుంబ భారం అంతా మోసాడు. ఇదేంటి, నేను మీకు చక్రం చేసి, బల్లం చేసి, కుర్చీ చేసి మిమ్మల్ని నేను పోషించలేండి, అసలు నేను ఎవరిని ఎప్పుడు ఆయన ఊహించుకోవాలి. ఆ తండ్రి చెప్తున్నాడు, ఈయన చేస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, మనం చేస్తున్నాము. అలా చేసినప్పుడే మనకు నిత్యజీవం అవుతుంది. ఏమీ లేకుండా నేను ఆరాధించుకుంటే నేను నిత్యజీవంలో ఉంటాను, దేవుడితో ఉంటాను, నేను పరలోకంలో ఉంటాను, అది జరిగే మాటలు కావు. అవన్నీ కూడా వ్యర్థమైన మాట. నిజమేంటి? యేసుక్రీస్తు ప్రభుని, ఆ సత్యదేవుడైన ఆయన్ని, ఆయన పంపిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుని ఆ మార్గంలో మనం నడవటమే. ఆ మార్గంలో మనం నడిచామో ఆ నిత్యజీవం పొందుకుంటాం. కూర్చుని 4 మాటలు అన్నంత మాత్రాన, వారం మందిరానికి రెగ్యులర్గా వచ్చినంత మాత్రాన, లేకపోతే బైబిల్ చదివేసినంత మాత్రాన మనం నిత్యజీవం పొందాం, మనం పరలోకంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రి మాట ప్రతి మాటకు లోబడ్డాడో అలాగే నువ్వు నేను కూడా లోబడాలి. ఆయన ఎప్పుడు కూడా ఏ ప్రచారం కూడా ఆయన ఏ భూసముద్రాన్ని దేన్ని ఆశించలేదు, దేని ఘనత కోరుకోలేదు, ఏ గౌరవమర్యాదలు కోరుకోలేదు. అనేక మంది అనేక రకాలుగా ఆయన పెంచవచ్చారు, దుఃఖించలా, బాధపడలా, తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఇవాళ ఒక్క మాట సందర్భంలో స్నేహితుడై ఉన్నప్పటికీ కూడా ఆ స్నేహితుడు ఒక మాటను వెచ్చరించి చూడు, ఎక్కడ కాలం అక్కడ కాలుతుంది. అంటే అన్నను పెద్ద గొప్పడు వాడు, నన్ను ఎంత చేస్తాను, గొప్పది కాదు, కానీ తెలిసినప్పుడు నేను సెర్చ్ చేసుకుంటున్నాను, నువ్వు కూడా సెర్చ్ చేసుకుంటావు నాకు ఆశ. కానీ ఆ మాట అర్థం చేసినప్పుడు మనం ఏం చేయలేదు. కానీ యేసుక్రీస్తు అలా అది తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నది కానీ తండ్రి వాడు తెలియడానికి అన్నప్పుడు బాధపడు. ఈయన ఎవడు పుట్టాడు నేను తెలియనప్పుడు బాధపడు, ముఖమే ఉమ్మేసినప్పుడు బాధపడు, అనేక రకాలుగా హింసించినప్పుడు బాధపడు, ఏ విషయంలో బాధపడు. ఎందుకు? ఆయన ఒళ్ళో, తన తండ్రి ఒళ్ళో కూర్చున్నా. ఆ తండ్రి ఒళ్ళో మా గురువుగారు చెప్పారు మాట, 2 సంవత్సరాల బాబు మన తండ్రి ఒళ్ళో కూర్చున్నప్పుడు ఆయన యేసంతలా ఆయన కూర్చుంటాడో ఆ యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ పరలోక తండ్రితో ఉన్నాడు. అందుకే ఏ క్వశ్చన్ కూడా చింతించకుండా ఆ నిత్యజీవం కోసం ఆయన పాకులాడుతూ ఉన్నాడు. ఎక్కడ నేను అతిక్షణం మహారోగంతో ఎందుకు ప్రార్థన చేశాడు? నన్ను రక్షించడానికా? ఆయన దేవునితో ఉన్న సావాసం, ఎక్కడ నేను తప్పిపోతానో ఆ సావాసం చెడిపోతాను భయంతో, మహారోగంతో, కన్నీటితో ప్రార్థన చేశాను. నేను జనాలైతే గట్టి పెద్ద చేస్తాను, ఎవరి కోసం చేస్తున్నా? ప్రభా, నేను ఒక తప్పు కూడా చేయకూడదు, నీ జీవితంలో నేను జీవించాలి, నీ ఆత్మతో నన్ను నింపుకొని కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ప్రతిదానికి మాట ముందు కన్నీటి ప్రార్థన చేశాను. నేను ఎవరి కోసం చేస్తున్నావు?
దేనికోసం చేస్తున్నావు? అసలు నువ్వు దేనికోసం చేయాలి? దానికోసం మానేసి యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం తండ్రి ప్రార్థన చేయాలా? మహారాజులతో చేయాలా? ఎవరి కోసం చేశాడు? తండ్రి సమాసం పోకుండా ఉండటానికి. ఒక గడియ నీతిని విడిచిపెట్టిన ఉండను ప్రభు తండ్రి అనే బాధతో, దుఃఖంతో, మహారోగంతో ఆయన ప్రార్థించాడు. అలా జీవితం మనం జీవించినప్పుడు అది నిత్యజీవం. కానీ రెండు మాటలు ఎన్నంత మాత్రాన దేవుడు మనతో లోతుగా మాట్లాడినంత మాత్రాన, అది మనం విన్నంత మాత్రాన మనం నిత్యజీవం పొందలేం. దాన్ని విని దాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరించి దాంట్లో మనం నడిస్తే అది మనం పొందగలం. అయ్యి బాబాయ్ వారు పాఠశాల చెప్పినట్టు లేకపోతే మన పాఠశాల ఏమనుకుంటారో అంటే పాఠశాల మొహం దేవుడిమే కాదు, పాఠశాల మొహం. మందిరానికి రాకపోతే పాఠశాల ఊరుకోడు, మందిరానికి రాకపోతే కాలు చేయకపోతే పాఠశాల ఊరుకోడు. పాఠశాల చెప్పిన మాట మనం ఆయన ఉన్నప్పుడు మనం పాటించకపోతే పాఠశాల ఎంతసేపు నువ్వు ఎవరు కనబడుతున్నా? పాఠశాల కనబడుతున్నా. అని యేసుక్రీస్తు ప్రభు ఎవరిని కనపరచలేదు. అపవాదేమన్నా ఈ లోకంలో ఉన్న సమస్తము నీకు ఇస్తా, ఈ లోక మర్యాదలు కానీ, ఈ లోక భోగం కానీ మొత్తం నీకు ఇస్తా, నువ్వు నాకు సాగిలి పడకు. నా తండ్రి తప్ప ఎవరికి నేను సాగిలి పడ్డాను. ఒక డబ్బు ఒక వ్యక్తికి ఎలా అవుతుందన్న దాని గురించి మనం ఎప్పుడు కూడా వెళ్తాడు. ఒకవేళ ఎవడన్నా మనకు సాయం చేస్తాడనుకో, మనకి ఏ రూపాయలు సాయం చేస్తున్నాడు, మనకి ఎందుకు సాయం చేస్తా అన్నాడు, మనకి ఏ విధంగా సాయం చేస్తా అన్నాడు అని ఆలోచన మనకు ఉంటుందా? ఉండదు. ఆడికన్నా ముందు మనం వెళ్ళిపోయి గుమ్మలో కూర్చోడు. ఆడికన్నా ముందు ఆడి లెక్క ముందు మనం వెళ్ళిపోయి లేచిపోయి ఆడి అవసరం ఆడి పాకి పని కోసం వచ్చాడు. ఇది లోక సంబంధమైంది. కానీ మనకు అది తగవు. మనం దేనికోసం బాగుపడాలి? నా ప్రభుత్వ సహవాసం కోల్పోకుండా ఉండడానికి, ప్రభు దగ్గర నుంచి పొందవలసిన ఆ ఇవుని నేను పొందుకోవాలి, దాన్ని దక్కించుకోవాలి. దానికోసం బాగుపడాలి మానేసి దేని పాకులు ఆడిపోయి నేను ఎప్పుడు దేవుడితోనే ఉంటాను, తెల్లారైతే నేను బైబిల్ కూడా చదువుతూ మాను, రెగ్యులర్గా నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన వింటాను, మా పాస్టర్ చెప్పినట్టు నేను పాటిస్తాను అని చెప్పుకునేది కాదు. పాస్టర్ గారు ఆయన మా పాస్టర్ గారికి ఇలాగే చెప్తాడు, నేను పోస్ట్ మ్యాన్ని, ఎందుకు మీకు ఆ వార్త అందించడానికి మాత్రమే నేను, కానీ అది చదివి దాన్ని అనుసరించి జీవించడం అనేది నీ ఇష్టం. పాస్టర్ గారే కాదు, దేవుడు కూడా అదే మాట అలాగే ఇచ్చిపెట్టాడు. ఆయన కూడా మనల్ని శిక్షించాలి. మనం విడిపించాడు, విడిచిపెట్టాడు. నీకే జీవితం కావాలో కోరుకోను. కాబట్టి మనం ఏ జీవితం కోరుకుంటున్నామో మనం వెలుగు కలిగి మనం చాలా జాగ్రత్తగా దాన్ని అనుసరించాలి. 4వ వచనం కూడా చదువుతాక, 4వ వచనం కూడా చదువు. 4వ వచనం 17వ అధ్యాయం 4వ వచనం. ఈ భూమి మీద నిన్ను నన్ను ఎందుకు తీసుకొచ్చాడు? యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైతే తీసుకొచ్చాడో నిన్ను నన్ను కూడా అందుకే తీసుకొచ్చాడు. కానీ నువ్వు నేను చేయలేని పని, మన పితృలు వాళ్ళ పితృలు వాళ్ళు ఎవరు చేయలేని పని, ఎంతకాలం ఇలాగే ఉంటారు అని ఆయన కుమారుని భూమి మీద పంపించాడు. ఆయన ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? నువ్వు చెప్పిన పని తీసేసి పూర్తి చేసి ఆయన మహిమ పొందాడు. ఆయన మహిమ పంచాడు, ఈయన మహిమ పొందాడు. నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభు లాగానే ఆయన పరలోకంలో మహిమ పరుస్తారంటున్నాడు. ఎప్పుడు? మన బైబిల్ మందిలో కూర్చున్నప్పుడు కాదు. ఏదైతే మనకు దేవుడు బయలుపరుస్తున్నాడో ఆ జీవితం మనం జీవించినప్పుడు ఆయనలాగా మనం యేసుక్రీస్తు ప్రభులాగా మన జీవితాన్ని మనం కొనసాగించుకో. యేసుక్రీస్తు ప్రభులాగా మన జీవితాన్ని తండ్రికి అంకితం చేసినప్పుడు, ఏమీ లేకుండా నేను దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాను. నువ్వేం మహిమకరంగా జీవిస్తున్నావు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఎవరైనా ఏదైనా మాట సందర్భం అయితే ఆ మాటను మనసులో పెట్టుకోవడం, దాన్ని పదే పచ్చాలు దాన్ని లాక్కోవడం, దాన్ని తీసుకోవడం, దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ నువ్వన్నా నేనున్నా తప్పు తప్పే. కానీ అది యేసుక్రీస్తు ప్రభు అయితే మనం చేయని అన్ని తప్పులు ఆయన వేసుకున్నాడు. పోనీ నువ్వు పొరపాటుగా అన్నావు, కరెక్టే. కానీ నేను విన్నాను. నేను పోనీ
నువ్వు కాదు నేను చేసే తప్పు అనగలుగుతున్నానా? కానీ దాన్ని పట్టుకుని ఇంకా 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 లాగుతూ నేను పాపంలో పడిపోయి నిన్ను పాపంలో పడవు. మరి దేవుడితో మన సామర్థ్యం ఎక్కడ ఉంది? దేవుడు ఈ శరీరంతో మనం ఆయన ఎక్కడ భయపడుతున్నాం? ఈ శరీరం ఆయన ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు తన శరీరం ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా శరీరం ఏం చేశాడు? తండ్రి చెప్పిన ప్రతిక్రియ చేశాడు. అది వెళ్ళమంటావా? నేను వద్దు వద్దు ఆయన ఎలా చేసు అంటే ఆగిపో. అలాగా ఆయన జీవితం అంతా కూడా అలాగే కొనసాగించాడు. దేవుడిని ఎక్కడ మయంపరచాలో ఇక్కడ మయంపరిచాడు. దేవుడు ఎక్కడ వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏం చేయొద్దన్నాడో దాన్ని చేయలేదు. నేను దేవుడు కుమారుడిని, నేను ఈ పశువుల పాకలో పడుకుంటూ అని ఆయన అప్పుడు అడగల. తండ్రి అనుమతించాడు, నేను ఎక్కడే పడుకున్నాను నిర్ణయించుకున్నాను. మనం అనుకోవచ్చు చంటిపెట్ట కదా ఏం తెలుసు అని. దేవుడు కుమారుడికి ఆయన స్వరూపంతో పుట్టిన దేవుడు కుమారుడు, దేవుడు ఆత్మతో పుట్టిన ఆయన తెలియదా ఆయన అలా జీవించాలి? ప్రతి విషయంలో కూడా ఆయన బాగా తక్కువ చేసుకుని దీనుడయ్యి జీవించాలి. ధ్యానంతో ధ్యాన మనసు నీకు ఎప్పుడైనా మనం చూపించుకుంటామా? ఎప్పుడు ఆమె మాటలు చెప్పుకున్నప్పుడు చూపించుకుంటాం మన ధ్యాన మనసు. నిజంగా క్రియారూపంగా వచ్చినప్పుడు మనం ధ్యాన మనసు కలిగి ఎక్కడ వచ్చి సాయం చేయడానికి ముందుకెళ్తామా? సహాయపడతామా? అసలు మనలో ధ్యాన మనసు ఉందా? ఇది ఎప్పుడు కూడా మనం గమనించుకోవాలి. ప్రతి విషయంలో దీన్ని మనం తోక వేసుకుని చూసుకుంటూ ఉండాలి. దేవుడు మన శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంతో మనం సంతోషపెట్టుకోవడానికి కాదు, మనం ఆనందపరచుకోవడానికి కాదు, మనం సుఖపెట్టుకోవడానికి కాదు. ఈ శరీరాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు నిలబొట్టించుకున్నాడు తన తండ్రితో. నువ్వు నేను కూడా అలా నిలబొట్టించుకోవడానికి మన శరీరాన్ని ఆయనకి సజీవంగా మనం అర్పించుకోవాలి. అంటే మనం బతికుండగానే చచ్చిపోయి మనం చేసేదేమీ లేదు. చచ్చిపోయి శరీరం ఈ మట్టిలో పుడిపోతుంది, మట్టిలో కలిసిపోయి ఎరువైపోతుంది, మట్టి అయిపోతుంది. మన్ను నుంచి తీసినప్పుడు మళ్ళీ తిరిగి మన్నే అవుతాడు అన్నట్టుగా మనం పాట కూడా పాడుకుంటా ఉంటాం. అలాగా మన శరీరం మళ్ళీ ఆ మన్ను కింద మారిపోతుంది. కానీ ఆత్మ మాత్రం సావలేదు. దేవుడు ఒకసారి ఇచ్చిన ఆత్మను దాని మాత్రం సావలేదు. అగ్నిలో ఉన్న దేవునితో ఉన్న ఆ ఆత్మ అలా ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది. అలాంటి ఆత్మ జీవింపజేయాలి అంటే మనం నిత్య జీవం పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైతే మాటలతో మనం తెలుసుకున్నామో చేతలతో దాన్ని చూడాలి. అప్పుడు ఆ నిత్య జీవం పొందుతాం. ఏమీ లేకుండా దేవుడిని పొందడం అనేది, దేవుడికి ఇచ్చే యుగులను, ఆ పరసంబంధమైన యుగులను పొందడం అనేది అది అసాధ్యం. ఇది ఎవరికీ సాధ్యం కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన ఇష్టాన్ని తను చంపుకున్నాడు, తనకంటూ ఏమీ లేకుండా దేవుడు ఏమైతే నడిపించాడో అలాగే నడిచాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మనం అనుభవం చెప్పాడో అలా మనం కొనసాగించడమే యేసుక్రీస్తు ప్రభు జీవితం మనం జీవించడమే దేవునికి నిజమైన ఆరాధన. ఆరాధన అంటే రెండు మాటలతోనూ రెండు పాటలతోనూ కాదు. డబ్బులు తెచ్చి దశభాగాలు తెచ్చి ఏదో నేను ఆధారం వస్తే మాత్రం నేను చాలా దాసులు ఉంచుకుంటాను. ఎందుకంటే మనిషిలో 10 లెక్కలు తీసుకుంటాను. ఏంటి దేవుడు నిన్ను అది అడిగాడా? యేసుక్రీస్తు ప్రభు నీకు 10 పాదాల శాతం చేశాడా? నీకోసం నాకు త్యాగం, ఆఖరి రక్తపొట్టు నీ ఒంట్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చే వరకు కూడా నీకోసం నా కోసం ఆయన జీవాన్ని నిలబెట్టి ఉంచుకున్నాను. సమస్తం ఇచ్చేసి తండ్రి నీ ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పాడు. నువ్వు నేను దేవుడికి ఏమిస్తున్నావు? పాపాల మూట. నాకు ఆ మూట ఇవ్వండి అంటున్నాడు ఆయన. నీ పాపాలు నాకు ఇవ్వండి అంటున్నాడు. రోజు ఇస్తానే ఉన్నాం కానీ ఇచ్చిన దాన్ని మనం తిరిగి నీకు ఇవ్వను ప్రభా, ఇది చాలు, ఈ పాపం చాలు అని మనం ఎవరైనా అనుకోగలం? ఎవరికైనా దాన్ని కొనసాగించగలుగుతున్నామా? ఎప్పుడైతే ఈ పాపం ఇక మీద ప్రభా నీకు అప్పచెప్పేసా, ఇక ఈ పాపం ఇక నేను చేయను అని మనం వదులుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం అడుగు పెట్టగలం. ఆ మార్గంలో మనం నడగలం. అది ఆరాధన. నా సమయంలో తీసుకున్నారు.